యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో ఎన్ని వేషాలు వేసిందో ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి ఒక్కొక్కటిగా తెలుస్తోంది. అందరికీ తెలుసు మన దేశానికి చెందిన చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేసినందుకు గాను ఆమెను అరెస్ట్ చేశారని. అయితే దాయాది దేశం ఆమెను ఎంత గారాబంగా చూసిందో కొద్దిగా రివీల్ అవుతోంది. బ్లాగర్ గా జ్యోతి ఎంత స్పై చేసిందో తెలియదు గానీ ఆమెను మాత్రం పాకిస్తాన్ నెత్తిన పెట్టుకుని చూసుకుంది. కొత్తగా ఈవిడ గురించి ఒక విషయం తెలిసిందేంటంటే పాములాడించేవాడు పాము కాటుకే బలైపోయినట్లు రీసెంట్ గా మార్చి నెలలో పాకిస్తాన్ కి టూర్ కి వెళ్లిన జ్యోతి మల్హోత్రా లాహోర్ లోని అనార్కలి బజార్ లో తిరుగుతుండగా ఒక స్కాట్లాండ్ కి చెందిన ట్రావెల్ బ్లాగర్ యొక్క కెమెరాకి చిక్కింది. ఆ స్కాట్లాండ్ వ్యక్తితో జ్యోతి నువ్వు పాకిస్తాన్ వాడివా అని అడిగింది. లేదు తను స్కాట్లాండ్ నుంచి వచ్చానని తాను ఒక యూట్యూబర్ నని బదులిచ్చాడు. దానికి జ్యోతి పాకిస్తాన్ ఎలా ఉంది అండ్ పాకిస్తాన్ లో హాస్పిటాలిటీ ఎలా ఉందని అతన్ని అడిగింది. ఆ వ్యక్తి చాలా బాగుందని సమాధానం చెప్పాడు. మరి మీకు పాకిస్తాన్ నచ్చిందా హాస్పిటాలిటీ బాగుందని స్కాట్లాండ్ వ్యక్తి అడిగితే చాలా బాగుందని సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. సరే కొంత దూరం వెళ్ళాక ఈ స్కాట్లాండ్ వ్యక్తికి ఒక అనుమానం అయితే వచ్చింది. ఎక్కడో తేడా కొడుతోంది అండ్ స్ట్రేంజ్ గా అనిపిస్తోంది. ఒక ఇండియన్ యూట్యూబర్ ఇంతమంది గన్ మ్యాన్స్ తో తనకి సెక్యూరిటీగా పాకిస్తాన్ కి వీడియోస్ తీయడానికి ఎలా వచ్చిందని. తాను స్కాట్లాండ్ నుండి వస్తే తనకు ఒక గన్ మ్యాన్ ను కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు కదా అని. కానీ ఆమెకి ఇంతమంది గన్ మ్యాన్స్ ని ఎలా ఇచ్చిందనేది అర్థం కావట్లేదని ప్రశ్నించాడు. నిజంగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనుకుంటే ఏ కానిస్టేబుల్ నో వెంటించి పంపించచ్చు, కానీ 6 వెల్ ట్రైన్డ్ గన్ మ్యాన్స్ ని తన వెంట పంపిందంటే అక్కడే అర్థమైపోతుంది మల్హోత్రా ఇండియాలో ఉండే ఒక పాకిస్తాన్ ఏజెంట్ అని. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.